విశాఖపట్నంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఎన్ఏడి జంక్షన్లోని కేటీబీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ప్రతినిధులు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపుల అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవి కొనియాడారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవతో పాటు కాపులకు రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం కోసం ఆయన కృషి చేసినట్లు తెలిపారు. పలువురు నాయకులు, సభ్యులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జంక్షన్ కాకాని నగర్లో ఉన్న డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది. మరి రాజకీయాల పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి విలువలకు కట్టుబడిన వ్యక్తి. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన సేవలు అందించారు. అలాగే కాపులకు సంబంధించి ప్రధానంగా ఆయన చాలా వరకు కూడా తన సాయశక్తిలా పోరాటం సాగించారు. కాపులకు రిజర్వేషన్లు దక్కాలన్నది, కాపులకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నది కూడా ఆయన ప్రధాన ఆకాంక్ష. ఆయన మృతి చెందే వరకు కూడా అదే పద్ధతిలో కాపులకు ఏదైనా చేయాలని, మంచి రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కాపు జాతికి చాలా తీరని లోటు. అయినప్పటికీ కూడా మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కాకాని నగర్లో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు ఆధ్వర్యంలో మరి సభ్యులందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కేటీబీ కళాక్షేత్రం కాకాని నగర్లో మరి దివంగత నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే 4 సార్లు శాసనసభ్యులుగా చేసి మంత్రిగా పనిచేసి ఒక ఉద్యమ స్ఫూర్తితో అలుపెలుగుని పోరాటం చేసిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ ఈ కేటీబీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం అనేది ఆయన ఒక కాపు అంటే రాజకీయ నాయకుడిగా కాకుండా కాపు ఉద్యమకారుడిగా, కాపుల కోసం రిజర్వేషన్ కోసం